వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ 10 నిమిషాల్లోనే ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్ని ఈ విధంగా నీళ్ళల్లో తీసి ఆరవేసిన తర్వాత ముందుగా ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఈ యొక్క లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్సే తీసుకున్నాము. సైజు ఆ బ్లౌజ్ని బట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్గా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేను కాదండి కట్ చేసేది, మా దగ్గరలో ఉంటున్న టైలర్ కట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కటింగ్ ఏ విధంగా ఉందో మీకు చూపించాలని నేను వీడియో తీస్తున్నాను. ముందుగా క్రాస్ ఉంటే క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్లు వేసేది ఉంటుంది కదా, చూడండి, దానికంటే కొంచెం ఒక 1/4 ఇంచు పై సైడ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క చేతి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందో స్లీవ్ యొక్క ఆ యొక్క షేప్ ప్రకారంగా మార్కింగ్ వేసుకొని అలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే కటింగ్ అనేది చేస్తున్నాము. టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్తోనే కటింగ్ అనేది చేస్తున్నాము. ఇప్పుడు కింది సైడ్ కూడా ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఫోల్డింగు మనకు మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతలు వేసుకొని కింద కుట్లకు మనము స్టిచ్చెస్కి ఎంత కావాలో అంత ఉంచుకొని తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత నెక్ ఎంత కావాలో అంత మార్కు. ఆ తర్వాత కొంచెం బ్లౌజ్ను ఇలా లాగి పట్టినట్టు పట్టుకొని నెక్ దగ్గర, అదేవిధంగా షోల్డర్ భుజం అటాచ్ దగ్గర, అదేవిధంగా చేతుల అటాచ్ దగ్గర ఇక్కడ ఇలా మార్క్ వేసుకొని కింది వరకు ఇలా లైన్ వేసుకోవాలి. తర్వాత రౌండ్ మన యొక్క నెక్ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ యొక్క రౌండ్ని బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ అందాజు కంటే మనం ఫస్ట్ ఈ మార్క్ వేసుకున్నాం కదా, దాని ప్రకారంగా ఇలా మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందు నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ముందు ఒక డబ్బాలా వేసుకొని ఆ తర్వాత ఇక్కడ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఎంత సింపుల్గా ఈ యొక్క టైలర్ గారు మనకు కటింగ్ అనేది చూపిస్తున్నారో చూడండి. ఇప్పుడు క్లాత్ అనేది వేస్ట్ పోకుండా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మిగిలిన క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న బ్యాక్ని ఈ విధంగా ఎక్కడైతే మనకు అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. కింది సైడ్ నుంచి ఒక 2 ఇంచులంతా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అది కూడా అందాసుగా ఫోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఫ్రంట్కి కొంచెం పై సైడ్కి ఇలా మార్క్ వేసుకోండి. మీరు చూస్తున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది కటింగ్ అనేది వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో టైలర్ వాళ్ళు. తర్వాత ఈ విధంగా చూడండి ఏదైతే బ్యాక్ ఉందో బ్యాక్ ప్రకారంగా ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉంటున్న బ్లౌజ్ని తీసుకొని ఆ యొక్క షోల్డర్ ఉంటుంది కదా భుజం దగ్గరికి, తర్వాత నెక్ చూసుకోవాలి, షేప్ పట్టి యొక్క మార్క్ వేసుకోవాలి. ఆ తర్వాత అటు సైడ్కి మన యొక్క సైడ్ అటాచ్ ఉంటుంది కదా, అక్కడ కూడా షేప్ పట్టి ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇలా మార్క్ వేసుకొని ఆ తర్వాత ముందు సైడ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా. చూడండి ఎంత సింపుల్ బ్లౌజ్ కటింగ్ అనేది. చాలామంది బ్లౌజ్ కటింగ్ అనేసరికి మాకు బ్లౌజ్ కటింగ్ వస్తుందా రాదా అని భయపడుతుంటారు. అసలు చాలా అంటే చాలా సింపుల్గా చూడండి వీళ్ళు ఎంత సింపుల్గా మీకు కటింగ్ చేసి అనేది చూపిస్తున్నారో. చాలా సింపుల్ మెథడ్లో మన దగ్గర ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్తోనే కటింగ్ అనేది చాలా సింపుల్గా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. ఇంకా టేప్తో కనుక మీరు కట్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. టేప్తో ఎలా కట్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలనేది ఆ యొక్క వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఆ తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ని కింది సైడు ఆ యొక్క లేస్ ఉంటుంది కదా దాని ప్రకారంగా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా వీళ్ళు వచ్చేసి మనకు స్లీవ్స్ అనేది కటింగ్ చేస్తున్నారు. తర్వాత అక్కడ కొంచెం మనము అతుకులు అనేవి వేసుకోవాలి.
అవి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనము అతుకులన్నీ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ముందుగానే కాకుండా ఈ మిగిలిన క్లాత్ని మనం కుట్టేటప్పుడు వెంట అతుకులు వేసుకుంటూ కనుక కుట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది సేమ్ మనం ఏ విధంగా అయితే లైనింగ్కి పెట్టుకున్నామో అదే విధంగా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని దానిపైన సైడ్ నుంచి ఈ విధంగా మనకు కొలతలు అనేవి కరెక్ట్గా చూసుకోండి, వెనక ముందుకు కాకుండా. ఆ తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో లైనింగ్ బ్లౌజ్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం. కానీ ఇది సిల్కీ టైప్లో ఉంది కదా, ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి బాగా జారిపోతుంది. కాబట్టి మనము ఏదైతే మన యొక్క బ్లౌజ్ ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువగానే మనము క్లాత్ అనేది పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక సైడు జారినట్లు అయినప్పుడు క్లాత్ అనేది మనకు తక్కువ కాకుండా ఉంటుంది. ఇలా మనము ఎక్కువ పెట్టి కట్ చేసుకొని ఆ తర్వాత మనము దీనికి అటాచ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందు లైనింగ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిన్ బ్లౌజ్ని కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటూ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకు బ్లౌజ్ అనేది ఎక్కడైతే మనకు ఇట్లా జాయింట్లని రాకుండా కరెక్ట్గా వస్తుందో అది క్రాస్ అనేది చూసుకుంటూ మనము ఈ విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. వీళ్ళు మా ఊరి దగ్గర ఉంటున్న టైలర్ అండి, టైలర్ కట్ చేస్తున్నారు. మీరు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇక వీడియో తీస్తున్నాను. ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇంకొంచెం క్లాత్ మిగిలింది కదా, దాంట్లో ఇలా 4 మడతలు అనేది వేసుకోవాలి. ఇవి మనకు సేప్ పట్టీల కోసం అండి. మన దగ్గర ఉంటున్న బ్లౌజ్ని తీసుకొని ఏదైనా సరే ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లు ఉంటున్నాయి కదా, దాన్ని కూడా ఇలా కొలత ప్రకారంగా తీసుకోవాలి. ఈ యొక్క సేప్ పట్టీలు వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనకు సరిపోతాయండి. మరి కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సేప్ ఇస్తూ ఇలా కట్ చేసుకొని ఈ యొక్క క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇప్పుడు 4 పీసులు వస్తున్నాయండి. లైనింగ్ వచ్చేసి మనకు 2 పీసులు వస్తాయి. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనము 4 పీసులు అనేవి దీనికి కట్ చేసుకున్నాము. క్లాత్ కనుక మీకు తక్కువగా ఉంటే ఇవి 2 పీసులు అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్లో కట్ చేసుకున్నాం చూడండి. ఇవి 4 పీసులు వచ్చేసాయి మనకు ఈ విధంగా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ను కూడా కట్ చేద్దాము. లైనింగ్లో మనకు క్లాత్ కనుక తక్కువ పడితే వేరే క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము క్లాత్ని 2 పీసెస్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, ఇది ఏ సేప్ పట్టు అయితే ఉంటుందో దాని ప్రకారంగా ఇది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం మనము తర్వాత అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం సేప్ పట్టీలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్లో ఇంకా ఉక్సుల పట్టి కాజల పట్టి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.